ఇప్పుడు చాలా దేశీయ సమస్యలతో పాటు అంతర్జాతీయ సమస్యలు మన దేశాన్ని బాధిస్తున్నాయి, అది మీకు తెలిసిందే. చైనాతో డీలింగ్ అనేది భారతదేశానికి అదొక నా ప్రసంగం అంతా దాని మీదే నిరంతరం ఒక పుండులాగా ఉంది. వాళ్ళు ఆక్రమిత కాశ్మీర్లో నుంచి దారి వేసి అక్కడ ఒక గదగ్ పోర్ట్ నిర్మించి సంథింగ్ ఏదేదో జరుగుతుంది కదా. ఈ పరిణామాల మీద ఎలా స్పందిస్తారు సార్ మీరు? మీకు ఇష్టం లేకుండా చైనాని మీరు ఉపయోగం చేయలేరు. సరైన సమయంలో మనం సరైన నిర్ణయాలు తీసుకుంటే పప్పులో కాలేసాం. ఓకే, ఇప్పుడు మన ప్రయోజనాలను మనం కాపాడుకోవడం కోసం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి తప్ప ఏదో ఊరికే ఏదో భీషణ ప్రతిజ్ఞలు చేసి అనవసరంగా ఎక్కువ మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి మన ప్రజలను రెచ్చగొట్టి చివరికి కయ్యానికి కాలు దూతే ఇద్దరు నష్టపోతాం, మనం గ్యారెంటీగా నష్టపోతాం. ఓకే, చైనా కూడా వెయిట్ చేస్తాం. 62లో ఎలాగైతే మనం గుణపాఠం చెప్పామని అనుకుంటున్నారో మళ్ళీ ఛాన్స్ తెలిసి వీడు కొంచెం అతిగా మాట్లాడుతున్నారు అంత తెలుద్దామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం మనకు అవసరమైంది కాపాడుకుంటేనే అతి చేయకుండా చేయాలి తప్ప ఇప్పుడు మితిమీరిన జాతీయవాదాన్ని పెంచడం మంచిది కాదు. చైనాలో మంచిది కాదు, మనకి మంచిది కాదు. ఓకే, ఇటీవల కాలంలో పాకిస్తాన్ మీద మనం సాధించిన విజయాలు ఏమీ లేవు. ఈ విజయం సాధించారు మీడియా మొత్తం చెప్తున్నట్టుగా. ఏం చేశారు? సర్జికల్ స్ట్రైక్స్. ఆ మాట విన్నాను నేను. అంటే అర్థం ఏంటి? నాకు ఒకసారి వివరించి మీడియాలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఒక పర్టికులర్ ప్రదేశం మీద గురి చూసి కొట్టడం లాంటి భావన. తీవ్రవాదులు ఉన్న ఒక ప్రదేశం అయిపోయిందా? పాకిస్తాన్తో సమస్య కానీ ఉగ్రవాద సమస్య కానీ పరిష్కారం అయిపోయిందా? కాదు. మరి ఏం చేశారు? ఓకే, మంచి ప్రచారం చేసుకున్నారు. ఓకే, ఇవన్నీ గుంభనగా రెండో కంటి తెలియకుండా చేయాల్సిన పనులు మనం హడావిడిగా ఆర్భాటం చేసి సమస్యలు మరింత. ఇప్పుడు నిన్న పాకిస్తాన్లో అక్కడక్కడ బాంబు వేస్తే 60 మంది చచ్చిపోయారు. ఇది ఒక తీవ్రమైన సమస్య. పాకిస్తాన్ సమాజాన్ని మొన్నే అందరినీ కలిచివేస్తున్న సమస్య. దీని వెనకాల పాకిస్తాన్ రాజ్య వ్యవస్థను చూస్తే పాకిస్తాన్ సైన్యం ప్రోద్బలం చాలా ఉంది. ఎందుకంటే వాడికి భారతదేశం అనే బూచున్నంత కాలం వాడు అగ్రస్థానంలో ఉంటాడు. ఈ బూచి పోగానే జనమంతా మా బతుకుల సంగతి కావాలిగా నీ తుపాకులు నాకెందుకే కిందకి దిగంటారు. కాబట్టి వాడు ఇప్పుడు ఆ బూచిని చూపెడతాడు. పాకిస్తాన్లో రాజకీయ సమాజం కానీ అక్కడ పౌర సమాజం కానీ మనలాంటి పౌర సమాజం అయినా కూడా వాళ్ళ సైన్యాన్ని కాదనే ధైర్యం వాళ్ళకి. మనగానే మన సైన్యం కూడా బజార్లోకి వచ్చి మన నెత్తును కూర్చోబెడితే మన నరేంద్ర మోదీ లేడు, మీరు నేను వాడి దర్శనమే కదా. అల్టిమేట్గా 10 లక్షల మంది సుశిక్షితులైన సైనికులు ఉండి మన డబ్బులతో కొన్న ఆయుధాలు వాడి చేతుల్లో ఉంటే మనందరం వాడికి బంధువులమే కదా. పాకిస్తాన్ ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి మనం మరింతగా సైన్యం బలాన్ని పెంచడం కాకుండా పాకిస్తాన్ పౌర సమాజానికి ఒక భద్రత, రేపు ఆర్థికంగా పెరిగే అవకాశం కల్పించడంలో మనం అంత పాత్ర వహించి ఏదో రకంగా ఆ సమాజంలోనే మన బతుకులు బాగుపడాలంటే ఇది మార్గం కాదని చూపెట్టాలి. కానీ మనం దీన్ని మరింతగా ప్రేరేపించట్టుగా నీ అంత తెలుస్తాం, అణుబాంబులు వేస్తాం తెలుసు అంటే వాడు వెంటనే సైన్యం వాడు నేను అణుబాంబులు వేస్తాను ఏమనుకుంటున్నాడు. బ్రహ్మాండం. చివరికి ఏమవుతుంది? నిజంగా అలాగే ఉంది పరిస్థితి. అవును సార్. అయితే ఈ ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు చాలా దేశ పర్యటనలు చేయటం, అంతర్జాతీయంగా భారతదేశానికి ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అంటున్నారు కదా. నరేంద్ర మోదీ గారు నాకు బాగా తెలుసు. మీరు ఇందాక సోనియా గాంధీ పని నరేంద్ర మోదీ అంతకంటే ఎక్కువ తెలుసు నాకు. ఓకే, ఆ నిజాయితీ విషయంలో ఏం అనుమానం లేదు. ఓకే, చిత్తశుద్ధిని ఎవరు శంకించలేము. కానీ విజ్ఞత పూర్తిగా లోపించింది. ఆయన ఎంతసేపటికి మీడియా డ్రివెన్, డ్రామా, షాక్, ఒక అద్భుతం చేయాలి, గొప్ప సర్ప్రైజ్ తీసుకురావాలి, ఏదో జరగాలి. అది తప్పితే ఒక దీర్ఘకాలికమైన పటిష్టమైన వ్యూహం లేదు అక్కడ. ఒడిదుడుకులుగా ఉంది. ఓకే, ఇది ఒక మన దేశం లాంటి దేశానికి ఇది గౌరవప్రదం కాదు. ఓకే, మీరు ఎంత పెద్దవాళ్ళైతే అంత స్టేబుల్గా ఉండాలి. ఓడ ఎంత పెద్దదైతే అంత స్టేబుల్గా నడుస్తుంది సముద్రంలో. ఎంత చిన్న నావైతే అంత ఒడిదుడుకుల్లో వెళ్తుంటుంది. అలాగే మనం ఇలా వెళ్ళిపోతున్నాం. ఇది దేశ స్థాయి కాదు. ఓకే, ఏ రోజు ఎందుకు ఏం చేస్తామో తెలియదు. ప్రమాణ స్వీకారప్పుడు అన్ని దేశాలను పిలిచాడు, అద్భుతం అనుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళతో పోట్లాడి పెడుతున్నాడు, ఇదేమిటో అనుకున్నాం. మళ్ళీ తర్వాత ఇంకోటి సర్జికల్ స్ట్రైక్ అన్నాడు, ఇదేమిటో అనుకున్నాం. ఈ తర్వాత ఇంకోటి ఏదో రోజుకోటి ఒక హడావిడి, ఒక న్యూస్, ఆ 2 రోజుల పాటు సోషల్ మీడియాలో ఇంకో చోట ఇది తప్ప మీకు అసలు ఒక స్ట్రాటజీ ఎక్కడుంది? అల్టిమేట్గా మనకు కావాల్సిన దేశానికి పెట్టుబడి కావాలి. మన దేశ రక్షణ మరింత సమర్థవంతంగా నడవాలి. మన పిల్లలకు ఉపాధి కావాలి. ప్రపంచంలో మన గౌరవం పెరగాలి. ఓకే, వీటిల్లో ఏం చేసాం మనం? ఏం సాధించాం? ఏ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ పాసింగ్ ఆఫ్ ఫర్ అచీవ్మెంట్. ఈ మాటలు నేను కటువుగా అంటుంది కోపంతో కాదు, మంచి స్నేహితుడిగా చెప్తున్నాను. వెరీ గుడ్. కాబట్టి ఇది మీడియా డ్రివెన్ ప్రపంచం అయిపోయింది.
ఎంతసేపటికి ఒక సర్ప్రైజ్ క్రియేట్ చేయాలి, ఎంతసేపటికి మీ ఓటర్ల మీద దృష్టి పెట్టి ఫారిన్ పాలసీ నడపలేదు. ప్రధానిగా అయ్యాక వారు మీతో ఇంటరాక్ట్ అయిన సందర్భాల్లో ఈ విషయాన్ని వారితో మేము ఇంటరాక్ట్ కాలేదు. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ ఐ డ్రీమ్.